వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం సెకండ్ ఇయర్కి సంబంధించి 2A కి సంబంధించి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. మామూలుగా అయితే మనకి వెయిటేజ్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి 6 మార్క్స్ వస్తాయండి. అంటే దీనికి 4+2 అండి. 4+2 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ అండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ మనకి 6 మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ 2 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 4 అండి. మామూలుగా అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం 10th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నామండి. అంటే మామూలుగా క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మనం మామూలుగా అయితే ఎలా రాస్తామంటే x² మైనస్ 3x ప్లస్ 2 ఇది ఎక్స్ప్రెషన్ అండి. ఇది మామూలుగా అయితే ఇక్కడ x+1 అని రాసామంటే దీన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. దీని డిగ్రీ ఎంత అంటే 1 అవుతుంది, డిగ్రీ 1. అలాగే దీని డిగ్రీ ఎంత అవుతుందంటే x² మైనస్ 3xకి డిగ్రీ 2 అవుతుందండి. అంటే పవర్లో ఎక్స్ వేరియబుల్ పవర్లో ఎంత ఉందో హైయెస్ట్ డిగ్రీ ఇక్కడ 1 కాబట్టి ఇక్కడ డిగ్రీ 1. ఇక్కడ పవర్ 2 కాబట్టి డిగ్రీ ఎంత అవుతుందంటే 2 అవుతుందండి మనకి. అలాగే పాలినామియల్ ఎక్స్ప్రెషన్ అండి ఇది. ఇక్కడ మనం ఒక పాలినామియల్ ఎక్స్ప్రెషన్ డిగ్రీ n అయితే a0 x⁴n a1 x⁴n−1 అప్ టు సో ఆన్ an అయితే దీని డిగ్రీ n కాబట్టి దీని డిగ్రీ ఎంత అవుతుందంటే పాలినామియల్ ఎక్స్ప్రెషన్ డిగ్రీ n అండి. అలాగే మనకి పాలినామియల్ ఈక్వేషన్ అంటే అంటే ఈ ఎక్స్ప్రెషన్కి మనం ఈక్వల్ టు సమ్ వాల్యూకి ఈక్వల్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే ఈక్వేషన్ అంటామండి. అంటే x+1 = 3 అయితే దీన్ని సమ్ వాల్యూకి ఇది ఈక్వల్ టు సమ్ వాల్యూకి ఈక్వల్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. ఇది పాలినామియల్ ఈక్వేషన్ అండి. దీని డిగ్రీ పవర్ 1 కాబట్టి దీన్ని పాలినామియల్ ఈక్వేషన్ అంటారు. అలాగే x² మైనస్ 3x ప్లస్ 2 = 0 అయితే దీన్ని ఏమంటారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారండి. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు సమ్ వాల్యూకి ఈక్వల్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఇక్కడ మనకి ఇక్కడ అయితే ఎక్స్ప్రెషన్లో అయితే మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి లేదు. అంటే ఎక్స్కి మా కొన్ని వాల్యూస్ వస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్స్ప్రెషన్లో మారుతూ ఉంటాయి. అంటే x = 1 x = 2 అప్ టు సో ఆన్ వాల్యూస్ ఇస్తే మారుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ పవర్ డిగ్రీ బట్టి మనకు వాల్యూ రూట్స్ వస్తాయండి. అంటే x+1 = 3 అయితే ఇక్కడ x = 2 అవుతుంది. అలాగే మనకి x = 2 అవుతుంది. ఇక్కడ డిగ్రీ 1 కాబట్టి ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది, అంటే ఒక రూట్ మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ డిగ్రీ 2 కాబట్టి మనకి ఇక్కడ దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే x² మైనస్ 2x మైనస్ x ప్లస్ 2 = 0 అండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే x × x−2 -1 కామన్ తీస్తే x−2 = 0 x−1 × x−2 అండి. అంటే x = 1 ఆర్ x = 2 అవుతుందండి. అంటే డిగ్రీ 2 అయితే మనకి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి అంటే 2 వాల్యూస్ వచ్చినాయి. డిగ్రీ 1 అయితే ఒక వాల్యూ వచ్చింది. కాబట్టి పాలినామియల్ ఈక్వేషన్ డిగ్రీ n అయితే మనకి ఎన్ని వస్తాయంటే n వాల్యూస్ వస్తాయండి.
ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి డిగ్రీ అని కాబట్టి మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయంటే n వాల్యూస్ వస్తాయి. ఇక్కడ మనకి ఇక్కడ డిగ్రీ మీద ఆధారపడి ఉంటుందండి మనకి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది. అలాగే మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనం ఏం రాస్తామంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ అంటే a నాట్ ఈక్వల్ టు 0, a నాట్ ఈక్వల్ టు 0 అంటే మనకి a ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఇక్కడ అంటే లీనియర్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. అంటే 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటంటే బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 లీనియర్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. కాబట్టి మనకి దీన్ని ఏమంటాం అంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 అంటాం. మనకి ఆల్ఫా ఇస్ ద రూట్ అనుకుంటే ఆల్ఫా ఇస్ ద రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనం ఏం రాస్తామంటే ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి అంటే ఎక్స్ వాల్యూ ఉన్న ప్లేస్లో మనం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటాం. మనకి వాల్యూ ఏం రావాలంటే 0 వస్తే ఆల్ఫా ఈజ్ ద రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటామండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అండి. ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అండి. అంటే మనం ఏ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి బోత్ సైడ్స్ మనం 4aతో మల్టిప్లై చేస్తే 4a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4a ఇంటూ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 4a అని రాస్తామండి, 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే 2ax అంటే ఇక్కడ 4aతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 4a స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 2ax హోల్ స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ మనం 2 ఇంటూ 2ax ఇంటూ బి ప్లస్ 4ac అండి. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఎక్స్ అనుకుంటే మనం ఇది వై అవుతుందండి. అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి మనకి ఏం చేయాలంటే ఇక్కడ బి స్క్వేర్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తామండి. అంటే ఈక్వేషన్ ఏం మారదు కాబట్టి అంటే 2ax హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2ax ఇంటూ బి ప్లస్ ఇక్కడ మనకి ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే 0 ప్లస్ బి స్క్వేర్ చేస్తామండి. ఈక్వేషన్ ఏం మారదు కాబట్టి మనకి ఇక్కడ మొత్తం ఈ టర్మ్స్ అన్నిటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. అంటే 2ax ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4ac అవతల తీసుకెళ్ళిపోతే ఇక్కడ వరకు రాసేసాం కాబట్టి మనం పర్ఫెక్ట్ స్క్వేర్ కింద 2ax ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అండి. ఇక్కడ ఈ 4ac అవతల తీసుకెళ్తే మనకి ఏమవుతుందంటే బి స్క్వేర్ మైనస్ 4ac అండి. అంటే మనకి ఇక్కడ 2ax ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac అంటామండి. అంటే మామూలుగా అయితే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ రావాలంటే 2 వాల్యూస్ రావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ 4 అని రాస్తాం. అలాగే మనం కూడా ఇక్కడ ఏం చేయాలంటే ప్లస్ ఆర్ మైనస్ రాయాలి. అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ 2ax ఈజ్ ఈక్వల్ టు బీని అవతల తీసుకెళ్తే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac అండి. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a
అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అండి. మనకి అంటే ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ అనుకుంటే ఒకసారి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రెండు రూట్స్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే మైనస్ బి, ఇక్కడ ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి రాస్తామండి. బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అండి. అంటే మనం ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. ఇక్కడ బీటా అంటే ప్లస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ బి రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. డినామినేటర్ రెండిట్లో సేమ్ కాబట్టి డివైడెడ్ బై 2a అండి. అంటే మనకి ఇక్కడ ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే మనకు వచ్చేది ఏంటంటే మైనస్ 2b బై 2a అండి. 2 క్యాన్సిల్ చేస్తే మనకి మైనస్ b బై a అండి. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా కామా బీటా రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా చేస్తామండి. ఆల్ఫా ఇంటూ బీటా అంటే మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఇంటూ మైనస్ బి, అక్కడ ప్లస్ రాస్తాం కాబట్టి ఇక్కడ మైనస్ రాస్తాం, బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అండి. అంటే మనం ఇక్కడ ఏ ప్లస్ బి ఇక్కడ ఏ మైనస్ బి అండి. అంటే మనకి ఇది ఎక్స్ ప్లస్ వై అనుకుంటే ఇక్కడ ఎక్స్ మైనస్ వై అవుతుందండి. అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండి. దాని నుంచి మనకి ఏం రాస్తామంటే మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ 2a ఇంటూ 2a ఏమవుతుందంటే 4a స్క్వేర్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ బి స్క్వేర్ ఇక్కడ బి స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్ అండి. అంటే ఇక్కడ మైనస్ మల్టిప్లై చేస్తే బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 4ac బై 4a స్క్వేర్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 4a దీంట్లో 1 టైం పోతుంది. మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే సి బై ఏ అండి. అంటే మనం ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై వచ్చింది. మనం ఎగ్జాంపుల్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకున్నాం అండి, తీసుకున్నాం. మనకి అంటే దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు -3, అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కామా బీటా రూట్స్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b బై ఏ అండి. అంటే -3 బై ఏ అంటే 1 అంటే 3 వస్తుంది. ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏమొస్తుందంటే సి బై ఏ అండి. అంటే 2 బై 1 అంటే 2 అవుతుంది. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 అవుతుంది. ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 2 అవుతుందండి. అలాగే మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని రాయొచ్చండి. అంటే ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ అనుకుంటే
రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనం దీన్ని ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని రాయొచ్చు. అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ఎక్స్ ఇక్కడ మైనస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అండి. అంటే ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ కామన్ తీసేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అండి. ఇది మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఏమైనా 2 రూట్స్ ఇస్తే ఆల్ఫా కామా బీటా 2 రూట్స్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనం ఏమంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0.